కేకే సర్వే కిరణ్ కొండేటి ఇంకొకసారి ఆయన చేసిన ప్రిడిక్షన్ మాత్రం 100% నిజమైంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఏదైతే ప్రిడిక్షన్ ఇచ్చిండో దానికి 100% అక్కడ రిజల్ట్ వచ్చింది. సో అదే విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మహారాష్ట్రకు పోయి మొన్న అక్కడ క్యాంపెయినింగ్ చేసిండు కదా, సో అక్కడ కూడా కేకే సర్వే చేసినటువంటి ప్రిడిక్షన్ కి ఆల్మోస్ట్ దగ్గరగానే రిజల్ట్ రావడం జరిగింది. సో ఇప్పుడు ఇంకొకసారి ఆయన క్రేజ్ అనేది ఇంకా ఎక్కువ పెరిగింది. అండ్ అక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఆయన గురించి కూడా మెన్షన్ చేశాడు కాబట్టి అది ఇంకా హైలైట్ అవుతుంది. సో ఆయన చేసే ప్రిడిక్షన్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ మంచిగా ఉంటున్నాయి కదా, సో ఆయన గురించి మీరేమనుకుంటున్నారు? ఆబ్వియస్లీ, ఎందుకంటే మనం వెళ్ళినాం కూడా కాబట్టి. సో ఆయన ఏంటంటే ఏపీ రాజకీయాలకు సంబంధించి లాస్ట్ ఇయర్ కూడా ఆయన పర్ఫెక్ట్ గానే ప్రెడిక్ట్ చేశారు, ఈసారి కూడా పర్ఫెక్ట్ గానే ప్రెడిక్ట్ చేశారు. అండ్ నార్మల్ ఎన్నికల గురించి పెద్దగా పట్టించుకోరు. ఆయనకంటూ ఒక 20-30 మెంబర్స్ టీం ఉన్నారు. ఆ టీమ్ లో వాళ్ళు ఆ ఏరియాలోకి వెళ్ళి వాళ్ళు సర్వే చేయడము, మీరేం అనుకుంటున్నారు, ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎన్నికల కన్నా ముందు ఎన్నికల తర్వాత, పవన్ కళ్యాణ్ వెళ్ళకన్నా ముందు వెళ్ళిన తర్వాత రెండు అన్ని ప్రిపేర్ చేసుకొని ఒక స్ట్రాటజికల్ గా సర్వే లాగా ఒకటి క్రియేట్ చేసి మొత్తం సర్వే రిజల్ట్స్ అన్ని మనకి ఇస్తారు. సో ఆయన ఎక్కడెక్కడైతే ఎల్లో పెట్టారో ఆయా ఏరియాలలో ఆయన వెళ్ళడం జరిగింది, అక్కడ గెలవడం కూడా జరిగింది. అంటే ఇదేం ఫస్ట్ టైం కాదు. కేకే సర్వే ఏంటంటే ఇప్పుడు మిగతా సర్వేలు ఎట్లా అంటే మనీ తీసుకుంటారు, అండ్ ఎట్లా అంటే నీకు 1 కోటి రూపాయలు ఇస్తా, నాకు సపోర్ట్ గా మాట్లాడు, అంతే. ఆబ్వియస్లీ లాస్ట్ టైం ఆరామ్ చాలా మంది నెగిటివ్ చేశారు. బట్ ఎందుకంటే ఆయన చెప్పిన దాంట్లో 1% కూడా కరెక్ట్ అవ్వలేదు. కానీ ఈయన చెప్పిన ఏదైతే నంబర్ ఉండేనో 21, 14, 153, 160 ఎంతనో చెప్పారు. ఎగ్జాక్ట్ ఒక టైంలో అయితే ఆయన చెప్పిన నంబర్స్ అన్ని వచ్చినాయి. అండ్ నిజానికి ఆయన ప్రెడిక్ట్ చేసిన అంటే 14 అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ అని, 11 వచ్చినాయి. ఇక్కడ మాత్రం ఆయన ఏవేవైతే ఎస్ అని చెప్పారో ఆయా పార్టీలు ఆయా ఏరియాలలో మొత్తం గెలిచారు. అంటే ఆయన సర్వే ఎట్లా ఉంటదంటే ఎవరో చెప్పారనో లేకపోతే నేను చేయాలనుకున్నట్టు కాదు, ప్రజల ఒపీనియన్ తీసుకొని. సో మొత్తానికి ఇక్కడ ఈ సర్వే ఏది చేసిండో అందులో ఇక్కడ కూడా మహారాష్ట్ర ప్రిడిక్షన్లు కూడా 100% మంచి సక్సెస్ వచ్చింది. అండ్ అక్కడ పవన్ కళ్యాణ్ గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది మీడియాతో మాట్లాడుతూ. ఏ విధంగా అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడైతే వెళ్ళి ప్రచారం చేసిండో అక్కడ ఆయన ఇన్ఫ్లుయెన్స్ బాగా అనిపించింది. ఆయన వెళ్ళిన చోట ఖచ్చితంగా బీజేపీ తరఫున అయితే ఖచ్చితంగా గెలిచారు. సో మరి పవన్ కళ్యాణ్ ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఏదైతే ఉంటుందో ఆయన హవా మాత్రం బాగా ఖచ్చితంగా అనిపిస్తుంది. ఆయన ఒక ట్రెండ్ సెటర్ అనే విధంగా ఈయన కూడా చెప్పాడు. అదే, ఎందుకంటే ఆయనకి ఐడియా ఉంది ఎట్లా చెప్పాలి ఏంటి. అండ్ నేను చెప్పిన దాన్ని నేను ఏదో చెప్పానా నామకే వాస్తానంటూ కాకుండా ఎగ్జాక్ట్ ప్రిడిక్షన్ ఉండాలి అని చెప్పేసి ఆయన ముందు నుంచి అనుకుంటున్నారు. అండ్ మహారాష్ట్ర ఎన్నికల గురించి చెప్పిన వ్యక్తులలో ఈయన ఒక్కరు, తెలుగు సైడ్ నుంచి అంటే ఈయననే అనుకోవచ్చు. సో మంచి ఒక కరెక్ట్ ఫార్మ్ లో ఇవ్వడంతో ఆయన హైప్ ఇంకో కొంచెం ఎక్కువైందని అనుకోవచ్చు. సో చూడాలి మరి నెక్స్ట్ టైం ఇంకా ఏ ప్రాంతాలను ఉంటే. అంటే ఇక్కడ ఆయన పవన్ కళ్యాణ్ వెళ్ళారు కాబట్టే చెప్పారు. ఇప్పటి నుంచి ఇప్పుడు ఈ రెండు మన ఆంధ్రప్రదేశ్ లో చూసాం, మహారాష్ట్ర కూడా చూసారు కదా. సో ఇప్పటి నుంచి ఎక్కడెక్కడ ఎలక్షన్స్ ఉంటాయో ఎన్డీఏ కూటమి తరపున బీజేపీ తరపున ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒక ముఖ్య అస్త్రం లెక్క ఉపయోగించుకోవాలని మోడీ కూడా అనుకుంటానంటే మరి చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుంది.